ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి. ప్రేమ కలిగి. ఫస్ట్ మనకి ఏం కావాలి? ప్రేమ. ప్రేమ. సత్యము చెప్పుచు. సత్యము చెప్పుచు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ 3 క్రీస్తులు మనం చూస్తున్నాం. ఎవరైనా చెప్పగలరా? గాడ్ ఈజ్ లవ్. ప్రేమ యేసయ్య. సత్యము యేసయ్య. క్రీస్తు వలె ఉండుటకు ఆయన యేసయ్యే. హల్లెలూయా. ఈ వాక్యంలో మనము 3 పదాలతో క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. సో క్రీస్తుని మనం కలిగి ఉండగా మనకు వచ్చే కార్యాలలో, ఆశీర్వాదాలలో మనం ఎట్లాంటి సంఘ పరిచర్య కానీ, కుటుంబ జీవితం కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, అసలు క్రీస్తు వలె ఉండుటకు అని అంటున్నారు కదా. అసలు క్రీస్తు ఎట్లాగున్నారు? అసలు క్రీస్తు ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము. క్రీస్తు ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. 18వ వాక్యంలో ఒక అధికారి అని అంటున్నారు. ఎవరి అధికారి? ఆయన అడగగానే ఏం చేస్తున్నారు? వెంట వస్తానంటున్నారా? మీది ఏ చర్చ్ నాయనా అని అంటున్నారా? వస్తానంటున్నారా? నీది ఏం కులం బాబు అని అంటున్నారా? వస్తానంటున్నారా? మీ ఊరెక్కడ అని అంటున్నారా? అశోక్ గారు, వస్తానంటున్నారా? నువ్వేం చదువుకున్నావు అని అంటున్నారా? వస్తానంటున్నారా? వీడు ఎట్లాంటోడు అని చూస్తున్నారా? వస్తానంటున్నారా? ఇంకేమైనా పై వేషం చూస్తున్నారా? చెప్పాలి. ఒక సమస్యని, ఒక వ్యక్తిని మనం ఎదుర్కొనేటప్పుడు మనం ఎట్లాగుండాలి? సిద్ధపడిన మనస్సు. హల్లెలూయా. అందుకే సిద్ధమైన మనస్సు గురించి ఉంటుంది. ఏంటి చెప్పండి అది? సిద్ధ మనస్సు అనే జోడు. హల్లెలూయా. సిద్ధమైన మనస్సు. యేసయ్యకి ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరు కలిసి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, తండ్రి నాకు ఈ సమస్య ఉంది, ప్రభా నా పరిస్థితి ఇది, నా కూతురు పరిస్థితి ఇది, నా కొడుకు పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది అని ఎవరు వేడుకున్నా ఆయన ఎప్పుడు కూడా నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ కమ్యూనిటీ ఏంటి, నీ కులం ఏంటి, నీ వృత్తి పని ఏంటి, నీ చదువు ఏంటి, నీ సంపాదన ఏంటి, వీడి దగ్గరికి వెళ్తే వీడికి ఏమైనా వీడు మనకి ఏమైనా కానుక ఇవ్వగలడా, లేకపోతే ఏమైనా వచ్చే నెల నుంచి ఏమైనా దశంభాగం కట్టగలడా, ఏం ఆలోచించే పరిస్థితి లేదు. హల్లెలూయా. అయ్యా వస్తాను. సరే వస్తాకుండా అనుకోకుండా మరొక స్త్రీ అనుకోకుండా వచ్చింది. ఆమె ఎట్లాంటి పరిస్థితిలో ఉంది నాన్న? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉన్నది. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని, ఆయన పై వస్త్రము ముట్టితే చాలు నేను బాగుపడతానని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి, యేసయ్య వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా. నేను ఎందుకు ఈ సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా విందాం. మీరు 1 కొరింథీ 1వ అధ్యాయం 12వ వాక్యము, అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 4వ వాక్యము చదువుకుందామా ఒకసారి. మీలో ఒకడు నేను పౌలు వాడను
నేను అపోల్లో వాడును, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడును, నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాడని నా నేను తాత్పర్యం. క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 3-4 ఒకడు నేను పౌలు వాడను, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను, నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు అని చెప్పేటప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఇట్లాంటి వారు ఎవరంట? ప్రకృతి సంబంధమైన. జనరల్ గా ఈ మాట ఎక్కువగా సమాజంలో వినిపిస్తుంది. ఏంటి అంటే ఉన్న మాట ఓపెన్ గా చెప్తున్నా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యముండి క్రీస్తు వల్లే. 3 లక్షణాలు కూడా క్రీస్తుకు సంబంధించినవే. కానీ మనలోకి ఎట్లా ఉంటుంది అంటే ఓపెన్ గా చెప్తున్నా, కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేస్తా ఉంటాయి. ఒక బ్రదర్ ఎవడైనా కనపడ్డాడు అనుకోండి రోడ్డు మీద, బ్రదరు ఆడు బాప్టిస్టు, బ్రదరు ఆడు దైవస్వరూపుడు, బ్రదరు ఆడు పెందుకొస్తుడు, బ్రదరు ఆడు హోసన్నగుడు, సిస్టరు అల్లయ్య అమ్మ అల్లక్కడ. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? జనరల్లీ దేవుడు సంఘాలను అన్నిటినీ ఒకే యాంగిల్లో చూస్తారా? సంఘాలను బట్టి చూస్తారా? చెప్పాలి. ఒక్కసారి వాక్యపు యొక్క ఆత్మతో, వాక్యం ద్వారా కలిగే ఆ ఆత్మతో ఒక్కసారి మాట్లాడి చూడండి. ఒకసారి సమస్త ప్రజలకు ఆయన ప్రభువై ఉన్నారని ఆయనే చెప్పారు. అవునా? మొన్న మనం చెప్పుకున్నాం క్రీస్తు సంఘం గురించి. సో క్రీస్తు సంఘం అంటే ఎవరు? టైటిల్లో ఉందా? కొన్ని సంఘాలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అంటే మా సంఘానికి వస్తేనే మీరు పరలోకం. నో, ఐ వోంట్ బిలీవ్ ఇట్, ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు అంటే ఆయన సమస్త సంఘాలకి అధిపతి. సమస్త సంఘాన్ని ఆయన 5వ అధ్యాయము 23వ వాక్యం నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. ఏ సంఘం అది? అక్కడ ఏ సంఘం అది? బాగా అర్థం చేసుకుందాం. ఆయన రక్తంతో కడిగి వాక్యంతో నడిపింపబడుతున్న సంఘమా, పేరు పెట్టుకుంటే వచ్చే సంఘమా? ఇప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు గుడ్, లేదు అంటే మన హోలీ మినిస్ట్రీస్, లేదా ఇంకొకటి హోసన్నా, లేకపోతే ఇంకొకటి ఏదో చాలా ఉంటాయి పేర్లు. మనం పేర్లు పెట్టుకుంటాం. సో ఆ పేరును బట్టి మాత్రమే దేవుడు పరలోకానికి అంగీకరిస్తారా? ఇప్పుడు డివైన్ ఇమేజ్ ఫెలో పరమ సంఘస్థుడు ఇతను కనుక ఇతన్ని మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తానని ఏమన్నా తేడా ఉన్నదని? కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్? చెప్పాలి. నాతో నేను బ్రదర్ చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పేర్లుగా ఉంటాయి. కొన్ని సంఘాల్లో అసలు పేర్లే కనబడవు. జనరల్గా వాళ్ళు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటారు. ఏమీ ఉండకపోవచ్చు. అంటే పేరు కూడా కొన్ని సంఘాల్లో, కొన్ని పల్లెటూరులో కనపడవు. సింపుల్ గా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని పెడతా ఉంటారు. తప్పు లేదు. కొన్ని కొంచెం పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. తప్పు లేదు. కొన్ని మీడియంగా కనిపిస్తూ ఉంటాయి. తప్పు లేదు. కొన్ని ఆర్భాటంగా కనిపిస్తాయి. తప్పు లేదు. కొన్ని పరిస్థితులను బట్టి కనిపిస్తూ ఉంటాయి. తప్పు లేదు. ఇప్పుడు అశోక్ గారు ఉన్నారు, అయ్యగారు, హెబ్రోను ఆరాధన ఆలయం. దేవుడు ఏమైనా తృణీకరించేస్తారా? చెప్పండి. ఓయ్ నువ్వు భక్సింగ్ గారి నుంచి వచ్చి మళ్ళీ ఆరాధన అని ఎందుకు తెలిపావు అని అంటారా? అంటే దేవుని వాక్యం ఒక్కసారి గమనిద్దాము. సంఘాలను బట్టి క్రీస్తు ఉన్నారా? సంఘములో క్రీస్తు ఉండాలని. హల్లెలూయా. ఆయన ఎవరిని తృణీకరించలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎన్నడూ తృణీకరించలేదు. ఆయన వచ్చే మార్గంలో ఎంతమంది కలిసిన స్త్రీయే కాదు, పక్షవాతం కలిగిన వాళ్ళే కాదు, ఎవరైనా అయ్యా నీ సంఘం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ కులం ఏంటి, నువ్వు కమ్మ, రిట్టా, లేకపోతే షరాబులా, లేకపోతే తప్పుగా అనుకోబాకండి, ఓపెన్గా చెప్తా ఉన్నా. ఏదైనా సరే మామూలుగా మన బ్రెయిన్ ఎట్లా ఉంటుంది? మానవ బ్రెయిన్ బ్రదరు చేసేసుకుంటారు, వేళ్ళు చూపించుకుంటారు. అంతకంటే దరిద్రం ఏమైనా ఉన్నదని? బ్రదరు పలానా, బ్రదరు పలానా. మనలో ఉంది భేదాభిప్రాయం, వాక్యంలో లేదు. వాక్యమై ఉన్న దేవునికి ఏ భేదాభిప్రాయం లేదు. హల్లెలూయా. వాక్యముగా ఉన్న దేవునికి ఎక్కడైనా తేడా కలిగిన మనస్సు ఏమైనా ఉన్నదా? ఎఫెసీ 5:1 వాక్యం కూడా ఏం చెప్తున్నది?
కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనము వాక్యమై ఉన్న దేవుని పోలి నడుచుకుంటే మన నోటి మాట ఎట్లాగుంటది? నేను ఎప్పుడు కూడా సంఘంలో ఒకటి ఖచ్చితంగా ప్రకటన చేస్తూ ఉంటా, మీరు దేవుడికి అప్పగించుకుంటేనే పరలోక రాజ్యం, అంతేగాని బోర్డుని బట్టి సేవకులను బట్టి మీరు పరలోక రాజ్యం కాదు. ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు క్రీస్తుని కరెక్ట్గా వెంబడిస్తేనే, దేవుని కోసం పానార్పణంగా అర్పించుకునే అనుభవంలో పరిశుద్ధంగా దేవుని కోసం నిలబడే కృప దొరికితేనే, అంతే తప్ప నన్ను బట్టి ఆమెను బట్టి మీరు మా ఇద్దరిని బట్టి మీకేమి మార్కు లేదు. వేస్తారని ఎవరైనా చెప్పగలరా మాట? జకరియా గారు వేసేవాడు ఎవరైనా ఉన్నారని? పోనీ సేవకులు వేసుకుంటారేమో అంతే కదా, సేవకులు వేసుకోవచ్చు. ఇదిగో మా వెనకాతలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు, వీళ్ళందరూ ఇలాగ ఉన్నారు. అది సేవకుల సంతోషాన్ని తృప్తిని కలుగు చేస్తుంది, కానీ దేవునికి ఏం కాదు. దేవునికి ఎప్పుడు తృప్తి కలుగుతుంది, దేవుడికి ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, దేవుడు ఎప్పుడు ఆ సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారు ఒక్క వ్యక్తి మారుతూ ఉంటే. హల్లెలూయా. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి సంఘంలో ఒకవేళ ఉంటూ లోక సంబంధమైన మనస్తత్వంతో ఒకవేళ ప్రభువుని వెంబడిస్తున్నాం అనుకుందాం, లోక సంబంధమైన ఆలోచనలతో ప్రభువుని వెంబడిస్తున్నాం అనుకుందాం, లోక సంబంధమైన ఆచారాలతో ప్రభువుని వెంబడిస్తున్నాం అనుకుందాం, ఏమీ సంతోషం లేదు. ఎదురు పడుతున్న ఏ వ్యక్తినైనా, వస్తున్న ఏ వ్యక్తినైనా, అధికారి వచ్చారు, అనుకోని పరిస్థితుల్లో ఒక స్త్రీ వచ్చింది, ఇద్దరిని తృణీకరించలేదు, హత్తుకున్నారు, కార్యం చేశారు. హల్లెలూయా. ఏ భేదాభిప్రాయం లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-19 వాక్యంలో చదువుకుంది. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. జాలర్లు, ఫిషర్మెన్, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? చేపలు పట్టే వాళ్ళ భాష ఎలాగుంటుంది? చేపలు పట్టే వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? చేపలు పట్టే వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయి చెప్పాలి? మోడితనంగా ఉంటాయా? హైలీ ఎడ్యుకేటెడ్గా ఉంటాయా? అంటే ప్రభు ఎవరిని కలుసుకుంటున్నారు? ఇందాక అధికారిని కలుసుకున్నారు, ఇప్పుడు ఎవరిని కలుసుకుంటున్నారు? మోటోలను కూడా కలుసుకుంటున్నారు. మన సేవలో చదువుకున్న వాళ్ళు వస్తారేమో, చదువులేని మోటి వాళ్ళు కూడా వస్తారేమో. మన మనస్సు అది సేవకుడిదే కాదు, మన విషయం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మీరు చర్చికి వస్తా ఉండగా, బైబిల్ పట్టుకొని దేవుని ఆరాధనకి వెళ్ళాలి అని బయలుదేరుతూ ఉండగా త్రోవలో ఎవరో ఒకరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ రావచ్చు, లేదా అసలు ఇంకా మరి చదువు ఏమీ లేని వారు రావచ్చు. హౌ డు యూ రిసీవ్ దెమ్? ఎలా ప్రేమిస్తున్నారు వాళ్ళని? ఎలా వారిని అంగీకరిస్తున్నారు? ఏ దూరం తక్కువ అని అంటున్నారు ఎప్పుడైనా? దేవుడు ఎప్పుడైనా, యేసయ్య ఎప్పుడైనా ఆ మనసుతో ఎప్పుడైనా తీసుకున్నారా? యేసయ్యకి ఆ మనసు ఎక్కడైనా ఉందా? ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మనకే అంటే నాకు దేవుని కృప, మా ఇద్దరికి అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ రోజు లేదు. మా మొదటి ఇక్కడ 2012లో ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి బిడ్డలు చాలామందికి తెలుసు, ఇక్కడ మన లక్ష్మణ్ వాళ్ళు, తర్వాత భాస్కర్, గౌరీ వాళ్ళు. వాళ్ళు ఒకసారి 2013వ సంవత్సరంలో మా వీధిలో ఒక చిన్న ప్రార్థన పెట్టండి అని అడిగారు. వీధిలో ప్రార్థన పెట్టండి, సరే సంతోషం పెడతాం. అదే మా మొదటి మీటింగ్. ఎంతమంది కూర్చున్నారంటే మహా అయితే ఆ వీధిలో ఇంకొంతమందిని పిలుచుకొచ్చారు. మహా అయితే ఎంతమంది కూర్చొని ఉంటారు ఆ రోజు? ఒక 10 మంది లోపే, ఒక 10 మంది లోపే కూర్చున్నారు. అయితే వాళ్ళకి దేవుని క్రమం ఏం తెలియదు. నన్ను అడిగారు, కుర్చీ కావాలా, చాప్ కావాలా, దుప్పటి కావాలా, దిండు కావాలా, ఏంటంటే అడుగుతా ఉన్నారు. నేను అన్నా, నీవు ఏం అవసరం లేదు, కానీ ఒక చాప్ వేసేసి మనకి ముందు వాక్యం కలగాలి, ప్రార్థన చేయాలి, ఇవేమి వద్దులే అంటే చాప్ వేసారు.
సరే సంతోషం. ఇక చాప మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. వెళతా ఉంటే నా కాలు ఇలాగా దిగిపోతుంది, నడుస్తూ ఉంటే దిగిపోతుంది. ఎక్కడ వేశారు చెప్పనా? బురద కాలువ మీద. బురద కాలువ మీద వేసారు. వాళ్ళకి తెలియదు, నేనేమనుకోలే. ఐ యాక్సెప్టెడ్. ప్రభా, వాళ్ళకి తెలియదు, బురద మీద వేశారు, నో ప్రాబ్లం, ఐ విల్ రిసీవ్ ఇట్ అండ్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని ఆ బురద మీదే, ఆ కుళ్ళి కాలువ మీదే, ఆ పెంటల మీదే, ఆ పోగుల మీదే దోమలు, చెత్త, చెండాలం అన్నీ ఉన్నాయి. ఏమీ అనుకోలే. ఇద్దరం కూర్చొని చక్కగా ఆరాధన చేసుకుంటూ, చక్కగా పాటలు పాడుకుంటూ, చక్కని కృపని ఆయన ద్వారా పొందుకున్నామండి. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ కదా. నాకు ఇప్పటికీ మా ఇద్దరము ఆ డేస్ మేము మర్చిపోం అమ్మా. యా, గాడ్ లవ్డ్ us, దట్స్ ఇట్. దేవుడు వారిని, వారి పరిస్థితులని, వారి కార్యాలని, వారి భవిష్యత్తుని కడుతూనే ఉన్నారు. నెవర్, ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎవరిని తృణీకరించం. వచ్చిన ప్రతి పరిస్థితిలో ఎదురుపడుతున్న ప్రతి శోధనని, వారికి అర్థం కాక మమ్మల్ని ఏదైనా కొంచెం దూషణగా పలుకుతున్నా, లేదు చెడు ప్రచారం ఏదైనా చేసేస్తా ఉన్నా, ఓకే ఇలాగ అవుతుందా? ఎందుకు? మన నిర్ణయాల్లో ఏమై ఉండాలంట? ఫస్ట్ ఏం కావాలంట? ప్రేమ. ఇలాగన్నాడా? రేపు చూద్దాం. ఇంకేముంది ప్రేమ? ఆడు వచ్చినప్పుడు తలిపేసి చూస్తాను నేను. ఇంకేముంది ప్రేమ? ఇంకేముంది ప్రేమ? దాదాపుగా ఒక 25 సంవత్సరాలు క్రితము నాకు మారు మనసు కలిగింది. ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు. నిలబడరా, తమ్ముడు కదా అరే అంటాను. రా ఒకసారి రా. ఏమనుకోవద్దు, మా తమ్ముడికి ఏం తెలియదు అని చెప్తా ఎందుకు పిలుస్తున్నాను. మేమిద్దరము అన్నదమ్ములము, ఒకే కుటుంబంలో. అనుకోని రీతిలో, అంటే వీడు నేను చదువుకునే రోజుల్లో నేను ఒక త్రోవలోనికి రావడం, వీడొక త్రోవలోకి వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఎలా ఉంటామంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు కానీ, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అంటుంటారు కదా, తూర్పు పడమలు అంటుంటారు కదా. నా మాట వీడికి నచ్చేది కాదు, వీడి మాట నాకు నచ్చేది కాదు. ఎందుకంటే అదే ఇలా వద్దురా అంటే అసలు ఇంకా చాలా అల్లరనమాట. ఇక అంతే. అరే నిజమేనా? నా పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేయి, ఇక అంతే గోల. అరే ఇది కాదురా, ఇలా లైఫ్ ఇది కాదురా, అలా వద్దురా. అరే నాకా అంత వాక్యం తెలియదు ఆ రోజుల్లో, అప్పుడే నేను మారుతున్నా. అరే మనం సేవకుల మాట వినాలంటారా అంటే ఇదే గోల. ఇక ఇట్లాగా దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువమే మా ఇద్దరం కూడా. నిజం చెప్తున్నా, దాదాపుగా ఒక 24 సంవత్సరాలు వీడి కోసం నేను నిరీక్షించాను. దేవునికి స్తోత్రము. ఈరోజు మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. సో ఎదురుపడుతున్న ప్రతి పరిస్థితిని ఈరోజు చక్కగా మందిరంలో పాటలు పాడుతున్నాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు వల్లే దేవుని మహాకృప. నాకు తెలుసు తండ్రి తల్లి ఎంత దుఃఖపడ్డారో, ఎంత ఏడ్చారో, ఎంత బాధపడ్డారో, ఎంత పరిస్థితుల్లో. నేనేమో దేవుని వైపు నడవాలని, వీడు కూడా రావాలని, ఈవెన్ మా అక్క కూడా వాడు వస్తే బాగుండు. వచ్చేసావుగా మళ్ళీ డౌట్లు ఉన్నాయా? వాడు వస్తే బాగుండు అనే అక్క కూడా ఏడుస్తూ, అమ్మ ఏడుస్తూ, నాన్న ఏడుస్తూ. నేను ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తానంటే, వీటి ద్వారా నాకు కూడా చాలా శోధనలు ఎదురయ్యి. మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? నేను ఎందుకు ఈ మాటని మీతో పంచుకుంటున్నాను అంటే, బహుశా మీ చెల్లో, మీ అక్కో, మీ తమ్ముడో, లేదా మీ ఇంట్లో వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు. ప్రేమిస్తున్నారా? హత్తుకుంటున్నారా? ఆశించి నా తమ్ముడు మారాలి, మా అన్నయ్య మారాలి, మా అక్క మారాలి, మా చెల్లి మారాలి, నా కుటుంబం రక్షణ పొందుకోవాలి. ఆడితో నాకేం పని, ఆడు బ్రతుకాడు, నా బ్రతుకు నేనే. దీంట్లో ఏమి లేదు, క్రీస్తు లేదు. క్రైస్తవమే కానీ క్రీస్తు లేదు కదా. ఈరోజు చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు, చక్కగా కాంగో కొడుతూ ఉన్నాడు వైజాగ్ చర్చిలో.
ఇప్పటికీ కూడా నేను కొంచెం ముట్టికాయలు వేస్తానే ఉంటాను. రే రా త్వరగా రా, రే వచ్చేస్తున్నానండి, వచ్చేస్తున్నాను. ఒకప్పుడు అసలు ఫోనే తీసేవాడు సార్. మా అన్నయ్యతో ఊరికి సుత్తి అని అనుకునేవాడు. అంతేనే ఉన్నాయి, ఇంక తేడాలు ఉన్నాయా? అంతే. దేవుని మహాకృప. స్టిల్ ఐ లవ్ హిమ్ అండి, విత్ మా తమ్ముడు కదా, అంతే. సో మనం ఎట్లాగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి? కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? దరిద్రపు అక్కడ చూపించే సినిమాలతో కలిగే ప్రేమ కాదు. ఎంతమంది ప్రేమిస్తున్నారు? సత్యము కలిగి, క్రీస్తుని కలిగి, ప్రేమ కలిగి, వాక్యాన్ని సంపూర్ణం చేస్తూ ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పాలి. మీకు అధికారులు లాంటి గొప్పవాళ్ళు కనబడొచ్చు, రోగాలతో ఉన్న స్త్రీ లాంటి వారు ఎవరైనా కనబడొచ్చు, లేదా పురుషుడు లాంటి వారు ఎవరైనా కనబడొచ్చు, చదువు లేని పేదలు లాంటి వారు కనబడొచ్చు, చదువు లేని పేదలు కనబడొచ్చు, మీకు వ్యతిరేకమైన కార్యాలు పద్ధతులు కూడా ఎదురుపడవచ్చు. ఎంతమంది ప్రేమ కలిగి వాక్యంతో ఉన్న నడవడికలో ఎంతమంది కడుతున్నారు కుటుంబాన్ని ఆత్మీయంగా వాక్యంతో? చెప్పగలరా? స్తోత్రం. నేను అంటుంది మీకు అర్థం కాల. వాక్యంతో జీవితం కట్టుకుంటూ స్తుతి. ఎంతమంది మీ అన్నదమ్ములని, మీ అక్క చెల్లెలని, మీ కుటుంబాన్ని, మీ యొక్క పరిస్థితులని ప్రేమిస్తూ, మీ సేవకుల్ని ప్రేమిస్తూ, మీ సంఘాన్ని ప్రేమిస్తూ, ఎందుకో తెలుసా? చిన్న తేడా వచ్చిందంటే చాలు పాస్టర్ గారిని గాలికి తీసేయడమే రోడ్డు మీద. అయ్యగారు మీకేం తెలుసు? మా పాస్టర్ గారు ఎలాగా, మా పాస్టర్ గారు ఎలాగా, మా పాస్టర్ గారిలో లోపం కాదు, నువ్వు వాక్యం అంగీకరించడం అది లోపం. నేను సేవకు వస్తున్నప్పుడు మా తమ్ముడికి కూడా డౌట్, అన్నయ్య సేవకు వెళ్ళడమే. దేవుని మహాకృప. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వైజాగ్ సంఘస్థులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. దేవుని మహాకృప. తమ్ముడు చక్కగా మారి చక్కని పరిస్థితులతో, మేము అసలు దొరుకుతాడా లేదా అన్నంత భయంకరమైన పరిస్థితులు చూసాం, ఉన్నమాట చెప్తున్నాం. సో వాక్యము మనం ఎదురుపడే ప్రతి పరిస్థితుల్లో వాక్యంతో మనము కట్టుకుంటూ ప్రార్థన చేస్తూ క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ప్రేమించుటకు, క్రీస్తు వలె సత్యము పలికేటట్లుగా, క్రీస్తు వలె ప్రేమించే లక్షణాలతో, అది ఏ పరిస్థితి అయినా, సంఘమైనా, కుటుంబమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ భారమైనా, ఏ కార్యమైనా, రేపు చేయవలసింది ఏదైనా, ఎల్లుండి చేయవలసింది ఏదైనా, సేవకులతో నడవలసిన జీవితం ఏదైనా, సేవకుడి మాట అంగీకరించవలసింది ఏదైనా, లేదు తల్లిదండ్రుల మాట అంగీకరించవలసింది ఏదైనా, అన్నదమ్ముల పరిస్థితులు ఏదైనా, అక్క చెల్లెల పరిస్థితులైనా ప్రేమిస్తూ కట్టుకున్నామా కుటుంబాన్ని? ముగించేయండి బాబు, భోజనం పెట్టాక వెళ్ళిపోతాం అన్నిటట్లుగా చూస్తున్నారు కొంతమంది. టైం అయిపోతుంది కదా బాబు. నేను మీకు చెప్పాను కదా, ఒక ఆయన వచ్చాడు, మాకు కడుపు దేవా ఇలాంటి వచ్చేది ఏంటి అనిపించింది. మొదటి రోజు వచ్చాడు మధ్యాహ్నం పూట 1:00 ఇప్పుడు వచ్చాడు 1:00 వచ్చి, మేడం గారు అన్నం పెట్టియండి అనుకుంటూ వచ్చాడు. ఎవరు మరి బయట ఆయన, అక్కడేమో పరిచర్య జరుగుతూ ఉంది. మొదటి రోజు ఇంకా మీటింగ్ మొదలు పెట్టలే. మేడం గారు అన్నం పెట్టియండి అన్నాను. అయ్యా ఎవరు అంటే సంఘబిడ్డ కాదు, మామూలుగా అందుకు అడిగామన్నమాట. ఎవరు అంటే, మ్యాట్ని టైం అయిపోతుందండి, భోజనం పెట్టండి త్వరగా వెళ్ళిపోతామండి. నాయన జరిగేది కార్యక్రమం ఏంటి? ఇప్పుడు ఆయన సినిమాకి పంపించాలి, అది భోజనం పెట్టి మేమే సినిమాకి పోయాలి ఇల్లు ఆయన అని చెప్పి. ఏం చేయాలో అర్థం కదా దేవా, ఏంటి పరిస్థితి మాకు? మరి దేవుడు అడిగిన వారికి, చేయి చాపిన వారికి నువ్వు వెనక్కి చేయొద్దని చెప్పారు కదా, చేయగలిగినప్పుడు చేయమని చెప్పారు కదా. భోజనం ఇక తరువాత లెక్క దేవుడే చూసుకుంటారని భోజనం పెట్టాం. మరి ఇక ఆయన ఏ త్రోవలోకి వెళ్ళాడో, ఏ సినిమా థియేటర్లో కూర్చున్నాడో దేవుడి దగ్గర లెక్క ఉంటుంది కంతి. చిచ్చి 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 పాపాత్ముడు వచ్చాడు అనాలా మనము? చెప్పాలి. చిచ్చి 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 దరిద్రుడు వచ్చాడు మన దగ్గరికి అనాలా మనము? ఎన్నడూ అలా అనడానికి వీల్లేదు. నిరీక్షిద్దాము, ప్రతి ఒక్క మోకాలు కూడా దేవుడి నామంలో వంగుతారండి. హల్లెలూయా. నిరీక్షిద్దాం మొదటంతే. దేవా నువ్వే చూసుకుంటావు తండ్రి, నువ్వే ప్రభా, మా సమస్తము నీవే ప్రభా.